సో అలాంటి బుధుడు వక్రిగతిలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే జనరల్గా వక్రిగతి టైం మనకి సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకోవాల్సిన టైం పీరియడ్ అనమాట. అంటే మనం ఏదైనా గతంలో చేసినవి పెండింగ్ ఉండిపోయినవి ఏవైనా ఉంటే కనుక అవి మళ్ళీ మనం ఒకసారి తిరిగేసుకొని చూసుకోవడానికి మనకి మళ్ళీ నేచర్ ఒక అవకాశాన్ని ఇచ్చినట్టు మనం కన్సిడర్ చేసుకోవాలి. అయితే ఇది మంచిదే, జనరల్గా మంచిదే. కానీ దీంట్లో అది మంచి జరిగేదానికంటే ముందు కొంచెం మనకి డ్యామేజ్ చేసిన తర్వాత మనకి మంచి జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సెల్ఫ్ రియలైజేషన్ అవ్వడానికి, సెల్ఫ్ రిఫ్లెక్షన్ అవ్వడానికి, ఏదైనా రీఫోకస్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా విషయం పైన ఫోకస్ అవ్వట్లేదు ఈ టైంలో, రెట్రోగ్రేడ్ టైంలో, ఇది స్పెసిఫిక్గా బుధుడు రెట్రోగ్రేడ్ అని చెప్పట్లేదు, జనరల్గా గ్రహాలు రెట్రోగ్రేడ్ అయ్యే టైంలో మనకి ఇది సెల్ఫ్ రిఫ్లెక్షన్ అవ్వడానికి మనకి చాలా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. రీఇవాల్యుయేషన్ చేసుకోవడము, మనల్ని మనం రీఇన్వెంట్ చేసుకోవడానికి ఒక ఆస్కారము, రెస్టింగ్ పీరియడ్ అని కూడా అనొచ్చు మనం కొన్నిసార్లు. సో ఇట్లాంటి టైమ్స్ మనకి చాలా ఫేవరబుల్ ఉంటాయి అన్నమాట. సో స్పెసిఫిక్గా బుధుడు రెట్రోగ్రేడ్ అయినప్పుడు ఏమవుతుందంటే జనరల్గా మనం నోటీస్ చేసే ప్రామినెంట్ ఇష్యూస్ ఏమొస్తాయంటే కమ్యూనికేషన్లో అపార్థాలు వచ్చేస్తాయి. మనం ఒకటి చెప్తూ ఉంటాము, ఎదుటి వాళ్ళు ఇంకొకలాగా దాన్ని అర్థం చేసుకుంటూ ఉంటారు. సో జనరల్గా మిస్కమ్యూనికేషన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బుధుడు వక్రిగతిలో ఉన్నప్పుడు. అండ్ మనకి ట్రావెల్ ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్ రావడము, అంటే ఒక పనిని 2 సార్లు తిరిగి చేయడము, లేకపోతే ఒక చోటకి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మళ్ళీ రిపీటెడ్గా వెళ్ళడము, అక్కడికి వెళ్ళినా పని అవ్వకపోవడము, ఇలా జరగడము. పేపర్ మొత్తం బుక్స్ అన్నీ కూడా మనకి బుధుడు కారకుడు అవుతారు కాబట్టి ఈ పేపర్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో, బ్యాంకింగ్ సిస్టంలో ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవిట్లో కూడా కొద్దిపాటిగా మనకి ప్రాబ్లమ్స్ కనిపించడము, సడన్గా మీ అకౌంట్స్ హ్యాక్ అయిపోతున్నట్టు అనిపించడము. ఈ మధ్య యూపీఐ పేమెంట్స్ కూడా ఒక 2-3 రోజులు ఆపేస్తున్నారని చెప్పేసి అనౌన్స్మెంట్స్ డిలే అవుతున్నాయని ఇవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంటర్నెట్లో ఫ్లక్చువేషన్స్ రావడం, నెట్వర్క్ సడన్ గా స్టాప్ అయిపోవడము, అందరికీ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఇది కమ్యూనికేషన్ మేజర్గా మనం ఇవాళ కాలంలో మనం రిలే అయ్యేదే ఇంటర్నెట్, కంప్యూటర్స్, ఈ కమ్యూనికేషన్ డివైసెస్ పైనే కాబట్టి ఇవి ప్రాబ్లమ్స్ రావడము, సడన్ గా మీ మొబైల్స్ హ్యాంగ్ అవ్వడము, లేకపోతే మీకు తెలియకుండానే మొబైల్స్ మీ చేతిలో నుంచి జారి పగిలిపోవడము, స్క్రీన్ గార్డ్స్ పగిలిపోవడము, ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కొన్ని యాప్స్ సడన్ గా వర్క్ అవ్వకుండా ఉండడం, కొత్త మొబైల్స్ వస్తుంది అనుకుంటా, చాలా మంది కొత్త మొబైల్ కొనుక్కోవడానికి టైం దొరికింది అని అనుకుంటూ ఉంటారు, బట్ ఇది మేజర్ రీజన్స్ ఉంటాయి అన్నమాట. సో అండ్ పేపర్ డాక్యుమెంటేషన్స్ చేయకూడదు. ఏవైనా కొత్త కాంట్రాక్ట్స్కి వెళ్తున్నారు, కొత్త ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, అక్కడ కాంట్రాక్ట్ సైన్ చేయమంటే గనక వాళ్ళని కొద్దిగా గ్రేస్ పీరియడ్ అడిగి మీరు ఎక్స్టెన్షన్ చేసుకునే అవకాశం ఉంటే గనక